హెల్తీ మార్నింగ్ రెసిపీ చేసి చూపిస్తాను. ఒక బౌల్లో ఓట్స్, పాలు, పెరుగు, బనానా, స్ట్రాబెర్రీ, హనీ వేసుకోవాలి. తర్వాత చియా సీడ్స్, అవిసె గింజలు, కార్న్ఫ్లెక్స్ వేసి కలుపుకొని రోజు ఉదయాన్నే తీసుకోవాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మనము ఈరోజు ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుందాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టి పాలు, ఇలాచీ పౌడర్, చక్కెర వేయాలి. తర్వాత ఒక బౌల్లో కొన్ని పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు కట్టకుండా కలుపుకొని మరిగే పాలల్లో వేసి కలుపుకోవాలి. చిక్కగా అయ్యేంత వరకు ఉంచి ఒక బౌల్లోకి తీసుకొని ఆపిల్ ముక్కలు, గ్రేప్స్, వాటర్ మిలాన్, బనానా, దానిమ్మ గింజలు, డ్రై ఫ్రూట్స్, చియా గింజలు వేసి కలుపుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి బ్రెడ్ ముక్కలతోటి ఒక రెసిపీ చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గంజు పెట్టుకొని నీళ్లు వేడి చేసుకోవాలి. దాంట్లో చక్కెర వేసి కరిగి పాకంలాగా అయిన తర్వాత బ్రెడ్ ముక్కలు, తేనె వేసుకోవాలి. చిక్కగా దగ్గరికి అయిన తర్వాత నెయ్యి వేసుకోవాలి. ఇది ఒక చిన్న డెజర్ట్ రెసిపీ. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు స్వీట్ రెసిపీ సేమ్యాతో చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ పై ఒక బాండి పెట్టి నెయ్యి వేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కకు తీసుకోవాలి. సేమ్యా కూడా వేసి ఎర్రగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో పాలు పోసి చక్కెర వేసి దాన్ని మరగనివ్వాలి. తర్వాత దాంట్లో సేమ్యా, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కాసేపు ఆగి దించి చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగిలిన చపాతీతోటి స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా చపాతీ పైన నెయ్యి రాసి తర్వాత దానిపైన చక్కెర వేసి మళ్ళీ నెయ్యి రాసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం అటుకుల పంచామృతం తయారీ గురించి నేను చెప్తాను. దీనికి గట్టి అటుకులు ఒక 2 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టి తీసుకోవాలి. అరటి పండ్లు, బెల్లం, తేనె, నెయ్యి, యాలకుల పొడి, ఇవి డ్రై ఫ్రూట్స్ అండి, కిస్మిస్, తర్వాత జీడిపప్పు, ఖర్జూరాలు. ఇప్పుడు వీటన్నిటిని మనం కలుపుకుందాం. నానబెట్టిన అటుకులు, బెల్లం, అరటి పండ్లు, ఖర్జూర ముక్కలు, కిస్మిస్లు, జీడిపప్పు, ఇలాచి పౌడర్, నెయ్యి, తేనె. అటుకుల పంచామృతం రెడీ అయింది. దీన్ని ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టి తింటే చాలా బాగుంటుంది. దీన్ని మనము దేవునికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు బ్రెడ్ బాసుంది ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. దీనికి పాలు, బ్రెడ్ పొడి, చక్కెర, నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్. పాలని మనం ముందు మరిగించుకుందాం. పాలు మరుగుతున్నప్పుడు మనం చక్కెర వేసుకుందాం. ఇప్పుడు మనం బ్రెడ్ పొడి వేసుకుందాం. ఇది దగ్గర అయ్యేదాకా స్టవ్ పైన ఉంచుదాం. బ్రెడ్ బాసుంది రెడీ. దీన్ని చల్లగా అయిన తర్వాత తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంట్లో నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ పైనుండి వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.